తల్లి బ్లడ్ గ్రూప్, బేబీ బ్లడ్ గ్రూప్. సపోజ్ దీంట్లో కూడా ఎలా ఉంటుంది, నార్మల్ సింపుల్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఇంకొకటి మన ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ అనే ఉంటుంది. ఓకే, సో సపోజ్ తల్లి బ్లడ్ గ్రూప్ ఓ ఉంది, బేబీ బ్లడ్ గ్రూప్ ఏ ఆర్ బి ఉంది అంటే వీళ్ళకి రిస్క్ ఏముంటుంది, కొంచెం జాండీస్ అనేది అన్ని పిల్లలకి కామన్, పసుపులని అన్ని పిల్లలకి వస్తుంది. సో ఈటైన బేబీస్కి కొంచెం పసుపు కానీ కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఓఏ సెటప్ అంటాము, అంటే మదర్ ఓ ఉంది, బేబీ ఏ ఆర్ బి ఉన్నప్పుడు ఓఏ సెటప్ ఆర్ ఓబీ సెటప్ అంటాము. సో ఇటమైన నవజాత శిశువుకి కొంచెం జాండీస్ అనేది రిస్క్ ఉంటుంది. ఇది ఏబిఓ ఇంకంపాటబిలిటీ అని చెప్తాము మెడికల్లో. రెండోది ఆర్హెచ్ ఇంకంపాటబిలిటీ అని చెప్తాను. ఆర్హెచ్లో ఏముంటుందంటే మదర్ బ్లడ్ గ్రూప్ నెగటివ్ ఉంటుంది, బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటుంది. సో ఇట్లయినా ఉన్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అంత ఎఫెక్ట్ ఉండదు బేబీస్కి. సెకండ్ ప్రెగ్నెన్సీకి సపోజ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటే అది కొంచెం జాండీస్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది తక్కువ చేయడానికి ఏం చేస్తారు, బ్లడ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ మదర్ బ్లడ్ గ్రూప్ నెగటివ్ ఉంటే పుట్టిన వెంటనే మదర్కి ఒక ఇంజెక్షన్ ఇస్తారు, అది యాంటీ-డి అన్నది. యాంటీ-డి ఇంజెక్షన్ ఇచ్చే వల్ల ఏమవుతుంది, మన నెక్స్ట్ బేబీ ఏమైనా పుట్టితే కూడా అది పాజిటివ్ ఉంటే కూడా బ్లడ్ గ్రూప్ ఆర్హెచ్ పాజిటివ్ ఉంటే కూడా మనకి అంత ప్రమాదకరం రియాక్షన్ అవ్వదు. అంటే మదర్ బ్లడ్ బేబీ లోపల వెళ్ళి మన రెడ్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, ఆ రెడ్ బ్లడ్స్ అనేది నాశనం చేస్తుంది. సో ఇది అవ్వకుండా ఉండాలంటే అది యాంటీ-డి అనే ఒక ఇంజెక్షన్ తల్లికి ఇవ్వాలి. అంటే పుట్టిన తర్వాత మదర్కి అది ఇంజెక్షన్ వెంటనే 72 hours లోపల ఇవ్వాలి. సో దీనివల్ల మనము రియాక్షన్ ఏముంటుంది అది తక్కువగలుగుతాము. బట్ కంప్లీట్గా ఆపేయలేము, కొన్ని పర్సంటేజ్ వెళ్తుంది, బట్ దట్ ఈస్ ఓకే. అంటే సివియర్గా మిక్స్ అయ్యి నవజాత శిశువుకి బ్లడ్ పడిపోతుంది, జాండీస్ పెరుగుతుంది, లోపల కడుపులో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది, ఇది అన్ని సమస్యలు రాకుండా ఉండాలంటే అది యాంటీ-డి అనేది ఇంజెక్షన్ ఇస్తాము. సో మూడోది మనము మైనర్ బ్లడ్ గ్రూప్ ఇంకంపాటబిలిటీ అని చెప్తాను. సపోజ్ మదర్ కూడా ఓ ఉంటారు, బేబీ కూడా ఓ ఉంటుంది. సో కొన్ని మైనర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, అది మనము రొటీన్గా చేయము. అది సపోజ్ జాండీస్ పెరిగితేనే దానికి టెస్ట్ చేస్తాము, అది కెల్, డఫీ అవన్నీ అట్లా డిఫరెంట్ మైనర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా జాండీస్ ప్రమాదకరం ఉంటుంది. సో బేసిక్లీ బ్లడ్ గ్రూప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మదర్ నెగటివ్ ఉంటే కొంచెం, బేబీ పాజిటివ్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలా, యాంటీ-డి మదర్కి ఇవ్వాలా. సపోజ్ బేబీ ఏ ఉంది, మదర్ ఓ పాజిటివ్ ఉంటే మనం తెలుసుకోవాల్సింది జాండీస్ రిస్క్ కొంచెం ఉంటుంది, ముందనే ఒక ప్రిపేర్ ఉండి సో దానికి సమస్యలకి టెస్ట్ చేయాలా లేదా అని ముందనే చేస్తే మనం ప్రివెంట్ కలుగుతాం. జాండీస్ అనేది సింపుల్ ఉంటుంది, అది ముందనే తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ లైట్తోనే సరిపోతుంది, మళ్ళీ పెద్ద ఇంజెక్షన్ ఇవ్వాల అవసరం ఉండదు. సో దీనికోసమే మనం బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.